ఊరికి మనం పోయినాం 38,000 కోట్లతో 1,719 కిలోమీటర్ల నేషనల్ హైవేలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయ్యా కిషన్ రెడ్డి, మొన్న మీ ఊరికి పోయినాం సారు, ఒకసారి చూద్దామా అది? మొన్న మీ ఊరికి పోతే అది అగరమియా కూడా ఏదో వచ్చింది, ఆడికెళ్ళి మొత్తం అన్ని తొర్రలు బొర్రలే ఉన్నాయి. రోడ్డు ఆడికెళ్ళి తొర్రలు బొర్రలే ఉన్నాయి. బాటపంట పోయేటోళ్ళని అడిగితే ఏమైనా పిలా వేరే మీ ఊరే పెద్ద మనిషి, కేంద్ర మంత్రి, బీజేపీ లీడరు, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఊరు గిట్టముంటా అదే రోడ్డు, ఊళ్ళే పోతుంటే వ్యవహారం గిట్టుంటా అదే అంటే ఏముంది అంత ఉత్తపుర కాడికే వచ్చింది కథ అన్నట్టుగా ఇక మరి ఊరోళ్ళు అయితే గట్ట చెప్పారు. భారీ బడ్జెట్తో రోడ్లు. సరే ఇక మరి రోడ్లు గుంజుకొస్తుంటారా, గుంజుకరా పెద్ద మనిషి గుంజుకరా. మరి చేతిలో తాన్సే ఉన్నప్పుడు తిప్పుకోవాలి. చూస్తే బాగానే ఉండగా అది మరి ఇక లేట్ అవుతుంది ఏమో. నేడు బుద్ధవనంకు అందగత్తెలు. నాగార్జున సాగర్లోని బుద్ధ పార్కు సందర్శన, 30 దేశాలకు చెందిన మిస్ యూనివర్స్ పర్యటన. బుద్ధ పూర్ణిమ కావడంతో బుద్ధుడికి పుష్పాంజలి. అక్కడి విగ్రహాల గురించి వారికి ప్రముఖ బౌద్ధ విశ్లేషకులు వివరణ. ఇక అందగత్తెలు ఇక బాగానే గోలు కొడుతుర్రు, తెలంగాణ మొత్తం గోలు కొడుతుర్రు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, తెలంగాణ వైభవం ఏంది, తెలంగాణ చరిత్ర ఏంది, ఎక్కడెక్కడ ఏ పర్యాటక కేంద్రాలు ఉన్నాయి, ఎట్టెట్ట ఉన్నాయి, ఏంది ఏం కథ అనేది ఇక అందగత్తెలు లైన్ కట్టి చూస్తుర్రు. మొత్తం మీద ఈ తెలంగాణలో అడుగుపెట్టిన అందగత్తెలు తెలంగాణ కళ్ళు కూడా అలవాటు అయ్యిరట. తెలంగాణ కళ్ళు కూడా అలవాటు అయ్యిరట. తమ ఆశయ కళ్ళు రామ సక్కదనంగా తాగుతుర్రట. గౌడన్న 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 నీకు వందనాలు, నీ చేతి చలువతో సేదతీరే ఎన్నో జీవితాలు అన్నట్టు ఇవాళ ప్రపంచ సుందరీమణులు, అందాల మరియు సొగసరి ముద్దుగుమ్మలు కూడా గౌడన్న కళ్ళకు అలవాటయ్యి సప్పరిస్తున్నాయట. అయితే తెలంగాణలో కళ్ళకు అంత ఉంటుంది కథ. మరి చూద్దామా ఒకసారి కిషన్ రెడ్డి కథ ఎట్టెట్ట ఉందో. ఎడ ఉంది పిల్ల అది? మన వాళ్ళ ఊరికి పోయింటి, తిమ్మాపూర్, రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్కి పోయింటి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలము తిమ్మాపూర్ పోయినా. ఇక ఏం నడిచిందయ్యా, ఏంది ఏం కథ అంటే ఇక ఆ అగర్మియా గూడెం మీద పోతే ఒరేకు ఆ బాటే చక్కలేదు. కిషన్ రెడ్డి ఊరు కేంద్ర మంత్రి ఎట్లా ఉండాలి, ఏంది ఏం కథ అని ఇక నేను అనుకుంటే ఇక ఆడ గొర్రె కాడోడు, గొడ్డు కాడోడు, బాయి కాడోడు, బాంధపోడు, ఇక అక్కడ ఊరు పక్క పోయి ఆడుకుంటున్న పోరగాళ్ళు ఓటగాళ్ళు అందరు కలిసిరు గుమ్మా చక్క. ఏది పిల్ల అది? ఇగో గిదే బాగా చూసిరుగా, 4,700 మంది చూసిరు 2 రోజుల. దా ఇది వచ్చి తెలంగాణకి వెళ్ళి పసలేమో సరిపోనే పడకపోతుర్రట. పనుల రూపంలో వచ్చేది మాత్రము రూపాయి పడకపోతుర్రు, అందులో సగం కూడా ఇస్తలేరు అనేది ఇప్పుడు కథ నడుస్తుంది. ఇక చూడండి, చిన్నగా పైన కట్టిండు. ఇక మరి గొర్రె కాడలను, గొడు కాడలను, మరి ఇక బాయి కాడలను, బడ కాడలు ఇట్లా కుటుంబం అయితే వాళ్ళు కాపుల్లా ఇది గొర్రకాడ కలిసింది కోళ్ళాగి. ఇప్పుడు నేను నర్సయ్య తాతని, ఇప్పుడు నువ్వు నాకు మనమనివి, అంతేనా? ఇవన్నీ నేను ఎక్కడో ఏ చిల్లనో ఏ కథ, నేను ఎక్కడో నువ్వు ఎక్కడో మనకే వరుసలు కలిసినాయి. మీరు ఉన్న ఊరోళ్ళు ఉన్న కథ ఒక్క ఊరోళ్ళు మీకు వరుస లేదా? అన్ని మనకి తెలుస్తాయే, ఏమైనా పడతారే మనకి ఇక్కడ పడేళ్ళు అంటాం. అట్లా నువ్వు ఏమైనా పిలుస్తావా కిషన్ రెడ్డిని?
ఇంకా మనం వస్తే పడితే నమస్తే సార్ అంటారు, ఎవరితో ఏం మాట్లాడరు, ఇక మాట్లాడుతూనే ఒక్క నిమిషం సేపు మాట్లాడతాడు పోతాడు. అట్లా చిన్నకున్నప్పుడు నువ్వు చూసావా నేను చూడలే మనకాడ పెద్ద కానీ ప్రాపర్టీ అంటే ఆయన అలా చదువు చెప్పినాడు ఆయన గూడూరు. ఆయన చెప్తాడు రాసక్కని ముచ్చట అనుకో రాదు. చదువు చెప్పినా అలా దేశ గట్ట నా దేశ గిట్టరా అని చెప్తాడు. గొర్రెలు అప్పుడు మేపకపోయినా అటనా ఆయన చదువు చెప్పినా. ఇప్పుడు ఆయన ఏముండు ఈయన పెద్దగా ఎదిగిపోయిరా అదేనా? ఫస్ట్ సంపాదించిందా కిషన్ రెడ్డి? సంపాదిస్తూ మనకి ఏం చెప్తారే రాజకీయ నాయకులు ఎవరు చెప్తారు? అంతేనా? ఉన్నాయని పైసలని ఎవరు చెప్తారు? ఏమన్నా మంచిగా చేసిండు ఆ ఊరుకు? ఇంకా చేస్తాలో చేసాడు. అప్పుడు తొలుత ఆయన రోడ్డు వచ్చాడు, ఆయన ఈ ఊళ్ళో గేకరు. అంతేనా? ఈ ఊళ్ళో దేకరా గేకరు ఎందుకు? ఏం పాడా అందరూ అంతే అలా అన్నదమ్ములే అక్కడ పోకురా ఇక్కడ అని చెప్తారు. ఎవరిని? ఇప్పుడు నువ్వు ఒక పార్టీ కిందావు అనుకో, అలా అన్నదమ్ములే చెప్తారు అక్కడ ఇక్కడ నాయన రా ఓటేకు. ఇప్పుడు కిషన్ రెడ్డికి ఓటే కట్టరా వాళ్ళు అన్నదమ్ములే? అన్నదమ్ములే అంటారు. అక్కడికి అక్కడైతే పోతారు కదా అంటారు. ఆయన రాగానే దగ్గర ఉంటారు. మళ్ళా మీ దగ్గర తమ్ముడు రాగానే మళ్ళా ఆయన ఏం చేసిండు అప్పుడు ఏం చేయలే, చదువుకున్నప్పుడు వెళ్ళిపోయింది. ఆయన జరిగింది వ్యవసాయం కిసాన్ ఏం చేయలే, ఏం చేయరు. ఉన్నది వ్యవసాయం కానీ చేయలేదు. కోజాగా వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు? గంగపుర పొల్ల. అలా అయ్యే పేరు ఏం పేరు పిల్ల? స్వామిరెడ్డి. స్వామిరెడ్డి. వాళ్ళ అమ్మ అండాలా అమ్మ అండాలా? ఉందా పేరు? ఉందా నేను అమ్మ ఈ కోజాగా ఇంత అందరికి చూస్తాడు కానీ కొద్దిగా ఊరు విషయాన్ని కొద్దిగా డెవలప్ చేయాలని నా. మరి ఎందుకంటే పలుకుబడి మీద ఉంది కాబట్టి, ప్రచారం ఉంది కాబట్టి ఆయన వచ్చినప్పుడు అభిమానంతో అందరూ కలుస్తారు కానీ మనకు వర్క్ కావాలి ముందు. అది కదా, పనులు కావాలి ముందు కావాలి. ఇల్లు కింద ఉంటుంది పేరు నీ పేరు? నా పేరా జంగియా. ఇంటి పేరు ఏం పేరు తాత? సిట్టు జంగియవా నువ్వు? సిట్టు జంగియా. నీ పరుగున్న రోజుకి ఆసినావు, ఇక ఇప్పుడు పారేసి కూర్చుంటున్నావు. మరి ఏం చేయాలి? ఎన్నొచ్చుగా అంతేనా? ఈ రోడ్లు చూడు ఎట్లున్నాయో. ఏమున్నాయి? ఇంకేం కావాలి మీ ఊరుకు? మా ఊరికి మాకు సహకారం చేయాలి. నేనే చేస్తా చెప్పు సమితి. ఇక మరి ఆయన చేస్తాడే చేస్తా. ఆయన వచ్చి ఊరికి ఏదైనా సేవ చేసిపోయి అంటారు. 50 ఏళ్ళు చేస్తారా? 50 ఏళ్ళు ఏం కావాలి చెప్పు నీకంటే మీ ఊరికి ఏం మా ఊరు మంచిగా చేయాలి, మా చెక్కలు పడలు చేయాలి. ఇంకేం చేయాలి? ఇంకేముంది ఊరికి ఇంకేం కావాలి? ఊరికి ఇదే నీళ్ళు మంచిగా రావాలి మాకు. నీళ్ళు వస్తారేవా? ఇది జర్ర కోళ్ళాగలు ఆ ఊరోళ్ళు జర్ర ముక్కృష్ణ అంటే ఉన్నారు అనుకో రాజూరి. పెద్దగా పెద్దగా ఏం చేయలేదు, కాకపోతే ఒక గుడి కట్టించిండు. అంటే నిజాలే మాట్లాడుకోవాలి మనం, ఒకరి మీద అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. ఒక గుడి కట్టించిండట, ఆ గుడికి మాత్రం ఆట వస్తాడట. ఇక ఆడికి పోయి పూజ పురస్కారం చేసి ఆడంగిడంగా ఉండి వెళ్ళిపోతాడట. కానీ పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డి ఇక వాళ్ళ ఊరి మీద జర సోయి పెట్టలేదు అనేది మాత్రము ఊరోళ్ళు ఆంబయ్య వెళ్ళబోసుకోరు. కాకపోతే మీరు ఇప్పుడు ఈ మన ఏఎన్ఎన్ న్యూస్ తెలుగులో మీరు సెర్చ్ చేయరి, కిషన్ రెడ్డి సొంత ఊరిలో నర్సయ్య తాత సందడి, ఏఎన్ఎన్ నర్సయ్య తాత సందడి అనేది లింక్ ఉంటుంది. అది మీరు ఓపెన్ చేయరి, జనాలు ఏ రకంగా మాట్లాడిరు, ఎట్లా ఏంది ఏం కథ అనేది మీకు వివరంగా అర్థమవుతుంది. చలో ఇంకో టాపిక్లో పోదాం. ఇక దా నమస్తే తెలంగాణ పట్టుకొచ్చిన. ఇంట్లో ఏముందో ఏం కథ ఒక్కసారి ఆలకిద్దాం దా.